మెగా బ్రదర్ నాగబాబు త్వరలోనే ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన మంత్రి కూడా అవుతారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే గతంలో ప్రకటించారు కూడా. అంటే ఎమ్మెల్యే కాకుండానే మినిస్టర్ కాబోతున్నారన్నమాట. ఇది మెగా అభిమానులకు చాలా సంతోషకరమైన వార్త. అంతవరకు బాగానే ఉన్నా ఇటు నందమూరి అభిమానులకు మాత్రం చిన్న లోటు ఉండిపోయింది. అదే బాలయ్యకి మంత్రిగిరి రాకపోవడం. ఇప్పటికే 3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అందులో 2 సార్లు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఆయనకు ఆ పదవి వరించకపోవడం నందమూరి అభిమానులకు రుచించడం లేదట. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పార్టీ, ఆయనే దాని వ్యవస్థాపకుడు. ఆయన కొడుకు బాలకృష్ణ. కాని కనీసం ఏదో ఒక పదవి లేదు ఆ పార్టీలో. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా బాలయ్య ఎమ్మెల్యే అయి ఉంటే ఇప్పుడు లోకేష్ పొజిషన్ బాలయ్యది. క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఇటీవలే పద్మభూషణ్ అవార్డు వరించింది. కానీ మంత్రి కాలేకపోతున్నారు. కనీసం తెలుగు చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ కూడా కాలేకపోతున్నారు. కానీ ఇలాంటి ప్రొఫైల్ ఏమీ లేదు నాగబాబుకు. ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి టికెట్ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికే మంత్రి కాబోతున్నారు. ఇదంతా ఎందువల్ల? తమ్ముడు పవన్ కళ్యాణ్దే జనసేన పార్టీ కావడం వల్ల. లేదంటే అసలు నాగబాబుకు ఇంత పొలిటికల్ కెరీర్ వస్తుందా? అనుమానమే. బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు, అల్లుడు మంత్రి కావచ్చు, బావ ముఖ్యమంత్రి కావచ్చు, మరో అల్లుడు ఎంపీ కావచ్చు. కాని బాలయ్య మాత్రం మంత్రి కాలేకపోతున్నారు. ఇవన్నీ ఆయనకు అడ్డంకులుగా మారాయి. కాని నాగబాబుకు ఇవేవీ అడ్డం కాలేదు. జనసేనలోని 4 మంత్రుల్లో 2 ఒకే కుటుంబం, 3 ఒకే కమ్యూనిటీ. అక్కడ ఇవేవీ సమస్యగా మారలేదు. కాని బాలయ్య మంత్రి పదవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అన్నీ అడ్డంకులుగా మారాయి. ఫ్యాన్స్కు, బాలయ్యను అభిమానించేవారికి, ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని అభిమానించేవారికి మాత్రం ఆయనను మంత్రిగా చూడాలనే కోరిక ఉంది. కాని అదృష్టం, అవకాశం కలిసి రావడం లేదు. ఈ 5 ఏళ్లలో వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మళ్లీ 2029లో జరిగే ఎన్నికల్లో ఒకవేళ కూటమి గెలిచి అప్పుడు అవకాశం వస్తుందేమో. కాని అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం మరి.